ప్రభునేసు క్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లాలని, మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలని, స్వస్థతను, విడుదలను, విమోచన ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి. ఎంత మంచి వాగ్దానం అండి. మన ప్రభువైన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. అనేకమైన అద్భుత కార్యాలను జరిగించడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడు ఆయన. ఆది అంతమైనటువంటి దేవుడు, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు ఆయన, భూపతులకు అధిపతి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మృత్యుంజయుడు ఆయన. ఇప్పుడు అలాంటి దేవుని యొక్క కన్నులట నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన మీద ఉన్నాయట. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులకి మనం చాలా ప్రార్థనలు చేస్తుంటాం, విన్నపాలు విన్నవిస్తుంటాం, మనవులు చేస్తుంటాం. కానీ ఎంతమంది మనవులు ఆలకించబడతాయి, ఎంతమంది మనవులకి రిప్లై వస్తుందంటే వాళ్ళు ఆ పిటిషన్స్ అన్నీ కూడా బాక్స్లో వేసేస్తుంటారు. చాలామందికి ఆన్సర్ రాదు. కానీ మన ప్రభు ప్రార్థన ఆలకించేటువంటి వాడు. నువ్వు ధనికైనా పేదైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభు నీ ప్రార్థన ఆలకించేటువంటి వాడు. నీతిమంతుల ప్రార్థన ఆయనకి ఎంతో ఆనందకరమైన దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ఆయన యొక్క చెవులు మన ప్రార్థనల మీద ఉన్నాయట. నీ జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యం అవుతుందేమో. ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో, దేవుని ప్రార్థన ఏనాడు కూడా అలక్ష్యం చేయడు. తగిన కాలంలో దేవుడు మనకు హెచ్చించేటువంటి వాడు. తగిన కాలంలో దేవుడు గొప్ప ద్వారాన్ని తెరిచేటువంటి వాడు. హిజ్కియా తన జీవితంలో ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించాడు. సమస్య వచ్చింది. అష్షూరీయులు తన మీద దండెత్తి వచ్చారండి. అష్షూరీయులు అంటే చాలా భయంకరమైనటువంటి ప్రజలు, భయంకరమైన ఆర్మీ అది. అటువంటి భయంకరమైన సైన్యము, అష్షూరు సైన్యం, అష్షూరు రాజు వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే వారు పంపించినటువంటి ఆ సమాచార పత్రాన్ని ప్రభు సన్నిధికి తీసుకెళ్ళి అక్కడ పరిచి దేవునిలో ప్రార్థించాడు. అయ్యా, నీవే నా దిక్కు, నీవు తప్ప నాకు ఇంకే ఆధారం ఏమీ లేదు, నీ మీద నేను ఆధారపడుతున్నాను, యుద్ధం నువ్వే జరిగించాలి అని ప్రభువుకి తన యొక్క సమస్యను చెప్పాడు. ఆ యొక్క పత్రాన్ని తీసుకెళ్ళి, ఆ లెటర్ని తీసుకెళ్ళి అక్కడ పరిచి ప్రార్థన చేశాడు. మీకు తెలుసు, అష్షూరు దండుపేటలోకి దేవుని దూత వచ్చి 1,80,000 మందిని సంహరించినట్లుగా పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తాం. మీరు ఆలోచించేయండి, ఆయన చెవులు ఎప్పుడు కూడా మన ప్రార్థనల వైపు ఉంటాయి. ప్రార్థనలు వినటానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన నిజంగా పరలోక రాజ్యం నుండి ఆయన గమనిస్తున్నాడు. ఎవరైనా నాకు ప్రార్థన చేస్తారా, ఎవరైనా ప్రార్థన చేస్తే దాన్ని అనుగ్రహిస్తానని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయకపోవడం ద్వారా నువ్వు పొందుకోలేకపోతున్నావు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన దేవుని చిత్తాన్ని ఎరిగేటువంటి వారుగా మనం చేస్తుంది. ప్రార్థన మనకు శక్తినిస్తుంది. ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతాలు, నీ కన్నీరు తొడవబడుతుంది ప్రార్థన ద్వారా. అందుని బట్టి ఈ వాగ్దానం దేవాదేవుడు నిజంగా నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ ప్రార్థనకు అతి త్వరలో జవాబును ప్రభు ఇవ్వబోతున్నాడు. మన ప్రభు ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి వాడు, ప్రార్థన ఆలకించేటువంటి వాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు ఏలియా ప్రార్థన విని జవాబునిచ్చాడు. 3.5 సంవత్సరాలు కనీసం మంచైన వర్షమైన కురవలేదు. ఆహాబుకి, యెజ్బేలుకి బుద్ధి చెప్పడం జరిగింది. ఇంకా మనం ఆలోచన చేస్తే మోషే ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. చరిత్రలో ఇవి అద్భుత కార్యాలండి. ఏ దేవుని నామం పేరిట ఇటువంటి అద్భుత కార్యాలు జరగలేదు, కానీ మన దేవుని నామం పేరిట ఈ అద్భుతాలు జరిగినాయి. మీ జీవితంలో ఒక దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యపరచగలడు. గర్భఫలం లేదా, దేవుడు నీ గర్భాన్ని తెరవగలడు. సమస్యలతో ఉన్నావా, నీ సమస్యలకు పరిష్కారం ఇవ్వగలడు. కన్నీటితో విసిగి వేసారిపోయి దుఃఖ సాగర్లో మునిగి తేలుతున్నావా, దేవుడు నీ యొక్క సమస్య నుంచి పరిష్కారం ఇవ్వగలడు. ఉద్యోగం లేదా, దేవుడు చక్కటి ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులా, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియట్లేదా, పిల్లలకు ఆ సరైన పోషణ అందించలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉన్నావా, దేవాదేవుడు నీ కుటుంబాన్ని మెరుగు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. 128వ కీర్తనలో దేవుడు చెప్పాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదు, నీ లోకి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండను, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు లేవు మొక్కల వలె ఉంటారు. వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు బ్రతికినప్పుడు. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు ప్రత్యేక నెరవేర్చాలని మనసారా కోరుతున్నాను. ఈ ప్రార్థనలు ఏకీమించండి. మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తారు. మీ జీవితంలో ఒక కార్యాన్ని మీరు చూస్తారు. దేవునికి ఇంకా సమీపంగా మీరు చేయగలుగుతారు. తల్ల వంచని ప్రార్థన చేసుకున్నారు. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని ప్రజల జీవితంలో నెరవేర్చి అద్భుతాన్ని మీరు జరిగించండి.
నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి, అసాధ్యాన్ని సుసాధ్యపరిచేటువంటి దేవుడు. ఇప్పుడే నీ ప్రజలు మీరు ముట్టండి, అనారోగ్యంతో మనం స్వస్థపరచండి ప్రభువా. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో, ఎవరితో చెప్పుకొని సమస్యలతో ఉన్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించండి, అద్భుతాలు మీరు జరిగించండి. ఏకాంగులు ఏస్తున్నాంలో సంసారాలుగా చేయబడుదురు గాక. గర్భఫలం లేనిటువంటి వారు ఏస్తున్నాము ఇప్పుడే గర్భాలు దాల్చినట్లు కృప చూపించండి ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి విధమైన సూచక మహత్కార్యాలను బట్టి నీకు వేలొందనాలు. ఈ పరిచయను దీవిస్తూ వస్తున్నాను, నీకు స్తోత్రాలు. ప్రజలను దీవించండి, వారి కుటుంబాలను ఆస్వాదించండి. యేసు నామం పెట్టడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి చెప్పండి, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఛానల్ అనేక మంది దీవెనకరంగా ఉంది. దీని ప్రత్యేక దీవించి మిమ్మల్ని ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ. మైలవరం, నూజివీడు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో మైలవరంలో విడుదల స్వస్థత పండుగలు. తేదీ ఫిబ్రవరి 6, 7, 8, 9, 2024. స్థలం లక్కిరెడ్డి హనిమిరెడ్డి స్టేడియం, దేవుడు చెరువు దగ్గర, మైలవరం. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తముగా వాక్యమునందించి లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. తెలుగు రాష్ట్రాలలో బహుబలముగా వాడబడుతున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరచుదురు. అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886000999, 8862767777. మీరు సిద్ధపడండి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి.